వీడియోలో మనం అతిపెద్ద పండుగైన జగన్నాథ రథయాత్రకు అయితే వచ్చేసాం. మీ అందరికీ తెలుసు మన జగన్నాథ స్వామి అలా ఉండడానికి కారణం ఏంటో అని, కానీ తెలియని వారికి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒకరోజు విశ్వకర్మ ముసలివాడి వేషంలో రాజు దగ్గరికి వచ్చి నేను శిల్పాలను చెక్కుతాను అని చెప్తాడు. రాజుగారు ఇంకా సరే అని చెప్పగాన విశ్వకర్మ ఒక షరతు అయితే పెడతాడు. నేను శిల్పాలను చెక్కి బయటికి వచ్చేంత వరకు నన్ను ఎవరూ పిలవకూడదు, మరియు నేనున్న రూమ్ డోర్ ఎవరూ తెరవకూడదు అని చెప్పి ఒక షరతు అయితే పెడతాడు. దానికి రాజు కూడా అంగీకరించి ఆ డోర్ అయితే తెరవడు. గాని ఒకరోజు రాజుగారి భార్య వచ్చి ఆ ముసలివాడు 15 రోజుల పాటు ఏమీ తినలేదు, మరియు ఆ రూమ్ నుంచి ఏ సౌండ్ కూడా రావటం లేదు అని చెప్తుంది. ఇంతకీ అతను ఉన్నాడో లేడో, ఎలా ఉన్నాడో అని చెప్పి ఆ డోర్ అయితే తెరవమంటుంది. సరే అని చెప్పి ఇంకా డోర్ తెరవగాన సగంలో చెక్కిన ఈ శిల్పాలు కాళ్ళు చేతులు లేకుండా అలానే ఉంటాయి. ఇది మీ అందరికీ తెలిసిన మన జగన్నాథ స్వామి యొక్క స్టోరీ. మీకు తెలుసా, రథాన్ని లాగేటప్పుడు బూతులు తిట్టి రథాన్ని లాగుతారా అంట. అలా ఎందుకు లాగుతారో మీకు తెలిస్తే కింద అయితే కమెంట్ చేయండి. జై జగన్నాథ స్వామి.